కొన్ని గొర్రెలు చక్కగా మాట వింటాయి. వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ప్రేమ అనిపిస్తుంది. రమ్మంటే వచ్చేస్తాయి. మనం ఎక్కడైనా మిస్ అయిపోయామంటే వాటి ప్రేమనవి చూపిస్తాయి. ఇప్పుడు మన కుక్కలు ఉంటాయి ఇంట్లో. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే 2-3 రోజులు కనపడలేదంటే, నేను హిందూపూర్ వెళ్ళొచ్చానంటే మనకు ఓరా ఉంటుంది. అంటది, ఎడబోయో అంటది. టోబీ ఉంటుంది ఇంకోటి. అసలు అది మనం పట్టుకున్న దాన్ని కాస్త ఆగు 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 అనేదాకా వదలదు. ఇప్పుడు దీన్ని ఇష్టపడతామా? సో ఈ విధంగా ఈ ప్రతి గొర్రెతో ఈయనకి ఒక అనుబంధం ఉంది. ఇది నేను లేకపోతే మేత తిందో, ఇది నేను లేకపోతే ధైర్యంగా ఉండదు, ఇది నేను లేకపోతే సరిగ్గా నిద్ర కూడా పోదు, ఎప్పుడు నన్ను చూడాలి ఇది. ఇప్పుడు నేను వీటిని వదిలేసి నేను మిలిటరీకి వెళ్ళిపోతే వీటి పరిస్థితి ఏంటి? ఎవడన్నా గొర్రెల కాపరికి అప్పగిస్తే ఆడు ఎట్లా చూసుకుంటాడు దీన్ని అని. పాపం ఈ గొర్రెకి సమస్తం నేనే కదా, ఇది నన్ను చూసే బ్రతుకుతుంది కదా, ఇది నన్ను చూసే తింటుంది కదా, ఇది నన్ను చూసే జీవిస్తుంది కదా, నన్ను గురించి ధైర్యంగా ఉంది కదా అనే దీంట్లో తనకు ఒక సత్యం అర్థమైంది. అదేంటంటే, ఇప్పుడు ఆ గొర్రెకి సమస్తం నేనే. ఆ గొర్రె నిష్కపటంగా నన్నే నమ్ముకుంది. నేను అమ్మేస్తే అమ్ముడుపోద్ది, నేను కోసేస్తే చచ్చిపోద్ది, నేను మేత పెడితే తింటది, నేను నీళ్లు పోస్తే తాగుద్ది, నేను నడుస్తుంటే నా వెనకాల పడి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ వెనక వెళ్ళొచ్చా లేదా ఆలోచించద్దు, నా వెనకాల పడి వచ్చేస్తా. ఇక ఆ గొర్రెకి సమస్తం నేనే. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నాను? ఇంత నన్ను నమ్ముకుంది కాబట్టి, ఇంత నన్ను నమ్మింది కాబట్టి, నేను దీన్ని ఇప్పుడు వదిలేస్తే, నేను దీన్ని ఎవరికన్నా అప్పగిచ్చేస్తే, ఆడొకవేళ సరిగ్గా దీన్ని చూడకపోతే, వాడొకవేళ పట్టించుకోకుండా వదిలేస్తే, ఏదో సింహమో లేకపోతే ఎలుగుబంటో వచ్చి దీన్ని చీల్చి చంపేస్తే, అయ్యో ఎంత అల్లాడిపోద్దో అది అని. వద్దు, ఈ గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకుని వీటితో మంచిగా ఉందోలే కానీ అని మళ్ళీ ఆలోచన స్కిప్ చేసుకున్నాడు. కానీ మళ్ళీ కొన్ని రోజులకి లోన్ ఉంటుంది కదా, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళదే ఆలోచన. మళ్ళీ చూసేవాడు. అప్పుడు వచ్చింది ఈ ప్రత్యక్షత. ఏంటంటే, యెహోవా నా కాపరి, నా గొర్రెకి నేను సమస్తమైన కాపరిగా ఉన్నప్పుడు, నా గొర్రెకి, నా దగ్గరున్న ఈ గొర్రెకి నేను సమస్తమైన కాపరిగా ఉన్నప్పుడు, నా గొర్రె నన్నే నమ్ముకున్నప్పుడు, నా గొర్రెకు నేను అన్నీ చేశాను. ఇక్కడ గడ్డి అయిపోతుందంటే, ఎక్కడ గడ్డి ఉందో విచారించి నా గొర్రె పస్తుండకూడదని ఆ గ్రీన్ పాస్చర్స్ దగ్గరికి నెక్స్ట్ డే ఆ గొర్రెని ఏం చేసేవాడిని? తీసుకెళ్ళేవాడిని. అది చక్కగా తిన్న తర్వాత, అది బాగా తింది, కడుపు నిండా తిన్న తర్వాత దాన్ని పొట్టను ఇటు చూసి, బాగా తిన్నావే అని అనుకుని దాన్ని మళ్ళీ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తాగిచ్చేవాడిని. ఎండగా ఉందన్నప్పుడు కాసేపు చెట్టు కింద వాటిని వదిలేసి ఒక సితార తీసుకొని వాటికి చక్కగా వినపడేటట్టు అవేమో నెవరేసుకుంటా వినేయి, నేనే వాటికి పాటలు పాడుతూ ఉండేవాడిని. ఇలా అవి నాకు కంప్లీట్గా కనెక్ట్ అయిపోయినాయి. వాటి మీదకి కుక్క వచ్చినా, వాటి మీదకి తోడేలు వచ్చినా, నన్ను నవిలి మింగేసే సింహం వచ్చినా, నా గొర్రె నన్ను నమ్ముకున్న నమ్మకానికి అవసరమైతే నా ప్రాణమైనా పోగొట్టుకోవడానికి రెడీ అయ్యి అవతల దాన్ని ఏం చేశాను? నేను చంపి అవతల పడేశాను. నా గొర్రెకి నేను అన్నీ అయ్యున్నప్పుడు, నా గొర్రెకి నేను అన్నీ ఇచ్చాను. మరి ఇప్పుడు నా దేవుడికి నేను గొర్రెనైతే, నా దేవుడే నాకన్నీ అయితే,
నా దేవుడే, రిసీవ్ దిస్, నా దేవుడే నాకు అన్నీ అయితే ఒక మనిషినే నేను వీటిని వదలలేకపోతే నా దేవుడు ఈ మనిషిని వదులుతాడా? నా దేవుడు ఈ మనిషిని, ఇంత నమ్ముకున్న మనిషిని, నా వైపే నా గొర్రె చూస్తా మేత నవ్వులుతూ అది నా వైపే అమాయకంగా చూస్తూ ఉంటుంది. నేను ఎటు వెళ్తే అటు వచ్చేస్తుంది. నేను ఏం చేయమంటే చేస్తూ ఉంటుంది. అది నా స్వరం కోసం ఎప్పుడూ అది ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నా గొర్రె ఇంత నన్ను నమ్మినప్పుడు నేను అంత చేస్తే నా దేవుడుకి నేను ఇలాంటి గొర్రెగా నేను మారితే నా దేవుడు చేయకుండా ఉంటాడా? ఒక మనిషినే ఇంత చేస్తే నా దేవుడు ఎంత చేస్తాడు, ఎంత చేస్తాడు? అది అక్కడి నుంచి పుట్టింది షెపర్డ్, రోహీ అనేటువంటి రెవల్యూషన్ కేమ్ ఫ్రమ్ దేర్. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయన్నే నమ్ముకున్న గొర్రెగా, ఆయన నిజంగా నీ కాపరిగా ఉన్నాడా? ఆయన మాత్రమే నమ్ముకుని, నువ్వు తప్ప నాకు వేరే కాపరి లేడు, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ డేవిడ్ అని ఆ పిచ్చి గొర్రె అన్నట్టు నువ్వు నీ దేవుని వైపు చూసి అంత కంప్లీట్గా ఆయన మీద సరెండర్ అయి, యు ఆర్ మై షెపర్డ్ అనే కంప్లీట్ అథారిటీ ఆయనకి నీ జీవితంలో ఇచ్చావా? ఇస్తే కిందున్నవన్నీ వస్తాయి. నువ్వు ఇస్తే కిందున్నవన్నీ రాక మానవ్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిగా ఉన్న కాపర్ని నేను నా గొర్రెకి, ఈ అమాయకమైన గొర్రెకి నేను ఎన్ని చేస్తే, తన పోలికలో ఉన్నటువంటి ఈ గొర్రెను, గొర్రె వలె తనను అనుసరిస్తున్నటువంటి ఈ మనిషిని నా దేవుడు విడిచిపెడతాడా? మర్చిపోతాడా? అమ్మేస్తాడా? పట్టించుకోడా? ప్రైజ్ ది లార్డ్.